నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో జగన్ దేశం దాటించిన వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేయాలి. ఒక్క ఛాన్స్ పేరుతో అబద్ధాలు, మోసాలు వండివార్చి జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాడు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక 2 రోజుల్లో కూల్చాలంటూ తన విధ్వంస పాలన మొదలుపెట్టాడు. 151 సీట్లతో ప్రజలిచ్చిన బాధ్యతను మరిచి అవినీతి, అరాచకం, అక్రమాలకు పాల్పడ్డ జగన్ 11 సీట్లకు పరిమితమయ్యాడు. ప్రజాధనాన్ని దోచేసి అడ్డగోలుగా తప్పులు చేసి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులో ముంచాడు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాలు సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. మద్యపాన నిషేధమని చెప్పి మద్యం దందాలతో వేల కోట్లు దోచుకున్నాడు. ఇష్టారాజ్యంగా 2019 నవంబర్ డిసెంబర్లో నీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పెట్టాయి. మొత్తం ప్రభుత్వ కార్యాలయాలకి, పార్టీ కార్యాలయాలు, ఏదైతే స్కూల్ బిల్డింగ్లకి, తహసీల్దార్ కార్యాలయాలకి, చివరి పోలీస్ స్టేషన్ గోడలకు కూడా నీ రంగులు పిచ్చి అడ్డగోలుగా డిసెంబర్ జనవరిలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసావు. అవినీతి కేసుల్లో ఏ వన్ అయినా కూడా ఎక్కడ కూడా అమరావతి ఉద్యమం ప్రారంభమైంది డిసెంబర్లో. నీ 3 రాజధానులు పిచ్చి, సింగపూర్ కన్సార్టియం రద్దు, అట్లాగే అమరావతి రైతులు, మహిళా రైతుల మీద దాడి, దేవాలయాలకు వెళ్తుంటే దాడి, ఉద్యమాలు చేస్తూ ఉంటే దాడి, డ్రోన్ కెమెరాలు పెట్టి ఇళ్ల మీద మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లు తిప్పటం, ఎన్ని దుర్మార్గాలు చేయాలో, దుర్గ గుడికి వెళ్తుంటే మహిళల మీద దాడి చేయటం, ఇట్లా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో మరి ఆ రోజు హైదరాబాద్ అవినీతి కేసుల్లో కోర్టుకు హాజరైంది కూడా 2019 డిసెంబర్ జనవరిలో కోర్టుకు అయ్యి, నేను కోర్టుకు వెళ్తే వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆ రోజు 2019లో డిసెంబర్లో ఈ విధంగా ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లు, పట్టణ రోడ్లు 2019 జనవరిలో ఎలా ఉంటే, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇటువంటి గుంటలో 20,000 కిలోమీటర్లో 100 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ముందర కూర్చారు. మహిళల మీద చేసిన దాడులు, ఏ విధంగా మహిళల మీద దాడులు చేయించావు, ఏ విధంగా ఆడబిడ్డలు ఆ రోజు నెల్లూరులో దాడులు చేస్తే పోలీసులు ఆ మహిళల కన్నీళ్ళే కొట్టుకుపోయావు జగన్ రెడ్డి. నీ 11 సీట్లకి ఈ అమరావతి మహిళలు, ఆ రైతులు కన్నీళ్ళే నీకు ఆ 11 సీట్లు తీసుకొచ్చింది. నీ దుర్మార్గాలకి, నువ్వు చేసిన దాడులకి ఆ రోజు ఒక హైకోర్టు న్యాయమూర్తి బదిలీ వెళ్తా ఉంటే వేలాది మంది అమరావతి మహిళలు రోడ్డు మీద చేసిన కార్యక్రమం రాష్ట్రాన్ని కదిలించింది. నీ విధ్వంసం ఈ విధంగా ఉంటే నువ్వు ఇవాళ సంవత్సరం అయిందని బయలుదేరుతావా? ఇన్ని దుర్మార్గాలు చేసి ఆ ఏదైతే సభని, దిక్కుమాలిన సభని అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ ఆ సభే, ఆ శాసనసభని, ఆ భవనాల్ని విమర్శించిన నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభలోనే పరిపాలన చేయాల్సి వచ్చింది. మరి చీఫ్ సెక్రటరీ క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టే మరి 4 వారాల్లో రంగులు తీసేయండి, హైకోర్టులు కూడా మీరు వేసిన ఈ రంగులన్నీ కూడా చెరిపేయమని కూడా మరి ఉన్నత న్యాయస్థానాలు ఆ రోజు తీర్పిచ్చాయి. ఇటువంటి విధ్వంసం చేసిన జగన్, నువ్వివాళ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆగస్టు 15కి మహిళలకి ఉచిత బస్సు, ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా 4,000 పెన్షన్ ఒకే ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరంలోనే 7,000 మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం, మొదటి నెలలో 7,000, రెండో నెలలో మరి వాళ్ళ 4,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటే నువ్వు వరవలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, ఏడవలేకపోతున్నావు. ఇవాళ P4 కార్యక్రమంలో పేద కుటుంబాలన్నీ కూడా
ముందుకు తీసుకొచ్చే కార్యక్రమంలో సుమారు 1,00,000 కుటుంబాలని ఇవాళ P4 కార్యక్రమంలో ఎవరైతే వాళ్ళందరినీ కూడా మరి సుమారు 1,00,000 మంది దాకా ఇవాళ పారిశ్రామికవేత్తలు ఎవరైతే దాతలు ముందుకొచ్చి 1,00,000 మంది ఇవాళ పారిశ్రామికవేత్తలు కావచ్చు, దాతలు కావచ్చు, గ్రామాల్లో మరి పేదల్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో P4లో భాగస్వాములై ముందుకెళ్తున్నారు. బీసీ రక్షణ చట్టానికి కూడా బీసీ మంత్రులన్నా కూడా కూర్చొని ఆ చట్టాన్ని ఏ విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా మనం క్లియర్గా మొన్నే చూసాం. అట్లాగే అన్నదాత సుఖీభవ రేపు జూన్ నెలలోనే దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం, రైతుల అకౌంట్లో ఆ డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఫస్ట్ ఫేజ్ అయిపోతున్నారో కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటే ఇవాళ నువ్వు ఇంటింటికి నీరు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా 5 ఏళ్ళు కేంద్రం ఇచ్చిన డబ్బులకి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ కూడా పోగొట్టే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకెళ్తున్నారు. అట్లాగే కేంద్ర రంగం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకపోవటం వల్ల ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతే ఆ డబ్బులు కూడా కట్టి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు కూడా సింగయ్య మరణానికి బాధ్యత వహించడం కానీ, జరిగిందని ఒప్పుకోవడం కానీ, ఇంకా సిగ్గు లేకుండా కోర్టులకు వెళ్ళి విచారణ చేయమని అడుగుతారా? కళ్ళకు కట్టినట్టు కళ్ళకు కనపడింది. మనుషులైనా మానవత్వం ఉందా? ఇంత విధ్వంసం చేసి 5 ఏళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ ఏం మాయమాటలు చెప్దామని వస్తున్నారు. బటన్ నొక్కమంటున్నాడు, మళ్ళీ నొక్కాలంట. ఈ నొక్కుడు పిచ్చేయండి అయ్యా బాబు, ఈ నొక్కుడు పిచ్చేయండి స్వామి. ఏంది నొక్కుడు? నొక్కితేనే కదా 11 సీట్లు వచ్చాయి. అందుకనే కదా వెంకటేశ్వర సొమ్ము దోచుకున్నందుకే కదా నీకు 2 ఒకట్లు వచ్చాయి. లడ్డూలో చేసిన పాపాలకే కదా నీకు 11 సీట్లు వచ్చాయి. తిరుమలలో తిన్న డబ్బులు పాపానికే కదా వెంకటేశ్వరం దిగొచ్చి నిన్ను 11 సీట్లు పరిమితం చేశాడు. అయినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా తల్లికి వందనం డబ్బులు దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఇవాళ 65 లక్షల పైగా తల్లుల అకౌంట్లో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే నీ రోత పత్రికలో రోజుకొక ఐటెం, రోజుకొకరితో ఇద్దరితో మాట్లాడటం. ఏం చేద్దామని, ఏం విధ్వంసం చేద్దామని? పిల్లలకి ఇచ్చిన బుక్స్ కావచ్చు, పిల్లలకి ఇచ్చిన బట్టలు కావచ్చు, పిల్లలకి ఇచ్చిన చిక్కీలు కావచ్చు, అన్నిటిల్లో కూడా అవినీతి చేసి 1,000 కోట్లు దోచుకున్న నువ్వు ఇవాళ లోకేష్ బాబు గురించి, తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీలో 3,000 కోట్లు బకాయిలు పెట్టి నువ్వు ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా? నెట్వర్క్ హాస్పిటల్స్ గురించి ముసలి కన్నీరు గారుస్తావా? 1,673 కోట్లు రైతులు ధాన్యం డబ్బులు బకాయిలు పెట్టి ఇవాళ నువ్వు రైతుల గురించి మాట్లాడతావా? పొగాకు రైతుల గురించి మాట్లాడతావా? పొగాకు రైతులకు కష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడకుండా 273 కోట్ల రూపాయలు క్యాబినెట్లో శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా 100 కోట్లు రైతు అకౌంట్లో వేసి పొగాకు రైతులను కాపాడే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 48 గంటల్లో రైతులు ధాన్యం డబ్బులు వేసాం. మళ్ళీ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఎన్ని 1,000 కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళని ఒకటే రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నా, ఒక ప్రెస్ మీట్ తాడేపల్లి పంపులో కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇవాళ మళ్ళీ రీకాలింగ్ మేనిఫెస్టో అంటావా, మోసాలు అంటావా? అప్పుడే ఏడాదికే దుర్మార్గాలు మొదలుపెట్టావా? విధ్వంసం నువ్వు మాట్లాడతావా? విధ్వంసం చేసినవి కుటుంబాలకు నష్టం గురించి నువ్వు ఇవాళ 1,000 కోట్లు దోచుకెళ్ళి నీ కుటుంబం కోసం
రాష్ట్ర సంపదనే వేల కోట్లు దోసుకెళ్ళి ఇవాళ నువ్వు కుటుంబాలకు వచ్చే నష్టం గురించి మాట్లాడతావా? ఎవరు మోసాలు ప్రసారం చేయాలి? జగన్ రెడ్డి, నీ మోసాలు, నీ దుర్మార్గాలు, నీ విధ్వంసాలు, నీ కంటైనర్ల డబ్బు బయటికి తీసుకొచ్చే విధంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు రాబోయే నెలలో మొత్తం ఇంటింటికి, ప్రతి గడపకి, ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తాం. ధైర్యంగా, దమ్ముగా చెప్పాం. అమలు చేసే కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నువ్వు ఎన్నో ప్రలోభాలు పెట్టినా మీ కార్యకర్తల్ని, నాయకుల్ని నువ్వు ఎన్ని కత్తులు ఏం మాట్లాడుతున్నావు? రఫానా కత్తులు పెట్టుకొని మీరు మీడియా ముందు కనపడతారా? తప్పకుండా ఎగ్గొట్టింది ఎవరు? 2019, 2020, 2019 జూన్, 2020 జూన్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇస్తానన్నాయి కానీ ఎన్ని ఇచ్చావో చెప్పమని కూడా రేపు గ్రామాల్లోకి వచ్చే నీ నాయకులను కూడా నిలదీసే పరిస్థితులు ఉంటాయి. గుర్తుపెట్టుకో. 2019 జూన్, 2020 జూన్ మధ్యలో 1 సంవత్సరం ఒక్క బటన్ కూడా ఒక్క నువ్వు ఇవాళ ఏడాదిలో మాట్లాడుతున్నావంటే అందుకనే నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన విధ్వంసానికే 11 సీట్లు పరిమితం చేస్తే శాసనసభకి వచ్చి మాట్లాడకుండా ఇవాళ 5 వారాల కార్యక్రమాన్ని, ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని నీ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి ఇవాళ నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో కులుగుతూ ఇవాళ కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద పంపించి ఏదో విధంగా విధ్వంసాలకు పాల్పడాలి, ఏదో విధంగా దుర్మార్గాలకి పాల్పడాలి, ఏదో విధంగా శాంతి పద్ధతులకి విఘాతం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి మొదటి నెలలోనే ఢిల్లీ వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి రాష్ట్రపతిలో. మొదటి నెలలో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమన్న జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ 12 నెలలు పూర్తయి 13 నెలల్లో మళ్ళీ విధ్వంసాలు చేయాలని సెంటు పట్టాలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంటైనర్లు ఆఫ్రికా దేశాలకు కావచ్చు, లండన్కి కావచ్చు, బ్యాంక్ అకౌంట్లు కొత్తగా బ్యాంకులు కొనుగోలు చేయడం కావచ్చు, బయట దేశాల్లో ఐలాండ్లు కొనటం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది అధికారుల సహకారంతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు కార్యక్రమాలు చేశాడు. ఆ వాస్తవాలన్నీ కూడా సిట్ అధికారులకు ఇవ్వండి. ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిబిఐ 11 కేసులు, 6 ఈడీ కేసుల్లో 43,000 కోట్లు అప్పటికే దోచేసుకొని ఆ సిబిఐ ఈడీ కేసులు ముందుకెళ్లకుండా 5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులను అడ్డం పెట్టుకొని, పార్లమెంటు సభ్యులు 22 మంది సభ్యులను అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు డొల్లిచ్చి కోర్టులకు వెళ్లకుండా జగన్ రెడ్డి ఆ 1000 కోట్లు కేసులన్నీ కూడా కాలయాపన చేస్తూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ముందుకెళ్ళాడు. ఒక కోడి కత్తి అవ్వచ్చు, లేకపోతే జరిగిన డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అడిగిన పాపానికి రెక్కలెరిసి కట్టి ఆయన చనిపోయే విధంగా జగన్ రెడ్డి మీ ప్రభుత్వం పనిచేసింది. ఒక దళిత డాక్టర్ కష్టపడి చదువుకున్నాడు. రంగనాయకమ్మ గారు 60 ఏళ్ళు పెద్దమ్మ, ఆమె సోషల్ మీడియా పోస్ట్ పెడితే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చాం. నలంద కిషోర్ విశాఖపట్నం సోషల్ మీడియాలో నిన్ను ప్రశ్నిస్తే కరోనా టైంలో కర్నూలులో పోలీస్ స్టేషన్ తిప్పి అతను కరోనా బారిన పడి చనిపోయాడంటే మానసికంగా జగన్ రెడ్డి నీ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా విచారణ చేయాలి. ఈ పాపాలన్నీ బయటకు వస్తే
ఈ విధ్వంసం ఈ మొదటి సంవత్సరం నువ్వు చేసిన విధ్వంసాలు జగన్ రెడ్డి మొదటి నెలలోనే నువ్వు చేసిన విధ్వంసాలు తీసుకుంటే మొదటి నెలలోనే మొదటి సంవత్సరమే ప్రజావేదిక విధ్వంసం రాజ్యాంగాన్ని న్యాయస్థానాల్ని గౌరవించకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎత్తి చూపిస్తూ రప్ప గొర్రెలు నరికినట్టు నరుగుతామని పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పే ఉందని నువ్వు ఇకిలిస్తూ నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. సామాన్య ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటా ఉన్నారు. న్యాయస్థానాల మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం లేదు, శాసనసభ మీద నీకు గౌరవం లేదు. ఇవాళ మళ్ళీ నువ్వు ప్రజల ముందుకు వెళ్ళమని నీ కార్యకర్తల్ని నాయకుల్ని ఉసుగొలుపుతూ మళ్ళీ ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కట్టడి చేస్తాం. కట్టడి చేయటమే కాకుండా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారో నీ శాసనసభ్యులు, నీతో పాటు పనిచేసిన నాయకులంతా ఇవాళ జైలు పాలయ్యారు. నీతో చేతులు కలిపిన ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. నీతో చేతులు కలిపిన ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. డీజీ స్థాయి అధికారులు జైలుకి వెళ్ళారు. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు జైలుకి వెళ్ళారు. నీ మంత్రులు జైలుకి వెళ్ళారు. నీ ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళారు. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళారు. ఇంత విధ్వంసం చేసి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ కూడా నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావు. ఈ విధ్వంసం ఆపు, ఈ దుర్మార్గాలు ఆపు. నీ యువకర్తలు కూడా జైల్లో పెట్టి నీ యువకర్తలు కూడా కట్టడి చేస్తేనే ఈ దుర్మార్గాలు ఆగుతాయి. తప్పకుండా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్మార్గాలు చేసిన వాళ్ళని, ఈ దోపిడీ దొంగలందరినీ కూడా జైల్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కలిగించాలని ఇవాళ తల్లికి వందనం డబ్బులు మహిళలంతా కూడా ఆనందంగా ఉండి ఆ డబ్బులు వచ్చాయి. కష్టాల్లో కూడా 10 లక్షల అప్పులుండి ఇవాళ 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉండి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ జీతాలు మొదటి నెలలో, మొదటి వారంలో, మొదటి రోజులోనే జీతాలు ఇస్తూ ఇవాళ అన్ని వర్గాలకి ఎప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు అప్పుడు కట్టుకుంటూ నువ్వు చేసిన అప్పులు కూడా 1674 కోట్లు రైతులు ధాన్యం డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నీ పెట్టెళ్ళిన బకాయిలు 1000 కోట్లు కూడా కట్టుకుంటూ వస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ యోగాంధ్ర మొన్న కార్యక్రమం జరిగితే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు మంత్రిగా ఏ విధంగా మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఈ కూటమి ప్రభుత్వం రాబోయే 10 ఏళ్ళు, రాబోయే 15 ఏళ్ళు కూడా కలిసి ఉంటుందని ఒక సంకేతాన్ని బలంగా మొన్న సెక్రటేరియట్లో ఒక ముందడుగు సంవత్సరం తోలేడుగని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చెప్తే నువ్వు విధ్వంసం చేసి ఇవాళ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు మొదటి సంవత్సరంలోనే ముందుకెళ్తా ఉంటే నువ్వు ఇవాళ ఈ దుర్మార్గాల మీద నువ్వు చేసిన దుర్మార్గాలను కప్పుపుచ్చుకుంటూ నువ్వు దోచుకున్న 1000 కోట్ల రూపాయలు బయటపడకూడదని ఇవాళ నీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఉసుగొలిపి మళ్ళీ ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని నువ్వు చేసే దుర్మార్గాలని పోలీస్ యంత్రాంగం కట్టడి చేస్తుంది. మీ తోకాడిచ్చిన వాళ్ళకి తోక కట్ చేసే విధంగా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. తప్పకుండా ఇవాళ 82 కేసులు మా మీద పెట్టావు జగన్మోహన్ రెడ్డి. నీ తండ్రి పరిపాలనలో, నీ పరిపాలనలో 82 కేసులు పెట్టించుకున్నావు. 82 కేసులు పెట్టావు. దగ్గర ఇవాళ కూడా 50 కేసుల్లో ప్రతి వారం 3 రోజులు 4 రోజులు మేము కోర్టు మెట్లు ఎక్కుతున్నాం. అమరావతి రైతులు కావచ్చు, అమరావతి మహిళలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, ఈరోజు కూడా మేము కోర్టు మెట్లెక్కి న్యాయస్థానాలకి గౌరవిస్తున్నాం. ఇవాళ నువ్వు సిబిఐ కేసుల్లో
11 సిబిఐ కేసుల్లో 6 ఈడీ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా A1 ముద్దాయిగా ఉండి కోర్టు మెట్లు ఎక్కకుండా ఆ రోజుల్లో ఆయన మరణం కూడా మనందరూ కూడా తెలుసు. ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి చివరికి ఆయన మరి ఆత్మహత్య చేసుకొని మన మధ్య లేని పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజుల్లోనే ఆగస్టు సెప్టెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనలో 125 తప్పులు మనం బయటికి తీసుకొచ్చి అవన్నీ కూడా ఎండగట్టడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్లో మద్యం ఎవరైతే దశాబ్దాల తరబడి ఈ బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి దేశంలో ఎక్కడ అని కనీవిని ఎరగని భూమి లాంటి క్యాపిటల్ లాంటి లేకపోతే ఢిల్లీ లాంటి ఢిల్లీ క్యాపిటల్ అమరావతి ఇట్లా రకరకాలుగా 3 రాజధానులు ఇలా రకరకాల బ్రాండ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ సర్కార్ దుకాణాల్లో ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబర్ అక్టోబర్లో నీ లిక్కర్ దోపిడీ 2019 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఈ మెక్డోల్ బ్రాండ్స్ లాంటి బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలో రద్దు చేసి నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి 1000 కోట్ల దోపిడీ 2019 సెప్టెంబర్ అక్టోబర్లో ఈ కార్యక్రమాలు చేశావు. మీడియాపై కత్తి 2002-430 జీవో ప్రభుత్వం మీద ఎవరైనా వార్తలు రాస్తే వాళ్ళ మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టొచ్చని జీవో 2430 తీసుకొచ్చింది 2019 అక్టోబర్లో. ఆ విధంగా మీడియా గొంతు నొక్కి జర్నలిస్ట్ కుటుంబాలని భయపెట్టి బెదిరించి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టకుండా వాళ్ళ ఎక్రిడేషన్లన్నీ కూడా గాల్లో పెట్టి దుర్మార్గానికి జగన్ రెడ్డి పాల్పడ్డాడు. నవంబర్లో అన్నీ కూడా మొత్తం ఐఏఎస్ అధికారుల్ని శంకరగిరి మాన్యాలు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి అధికారుల మీద నువ్వు చెయ్యెత్తిన విధానం, నువ్వు అవమానం చేసిన విధానం, పక్క ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుంచి పక్కకు పంపించిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే 2019 నవంబర్లో ఈ దుర్మార్గాలన్నీ కూడా చేసావు. 2019 డిసెంబర్లో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచావు. నీ ఫోటో తప్ప మొత్తం గవర్నమెంట్ కార్యాలయాల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ నీ ఉంటే ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇవాళ నువ్వు మళ్ళీ విషం చెమ్మటానికి ఇవాళ మళ్ళీ నీ కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొడుతున్నావు. తెనాలి వెళ్ళావు, అక్కడ గంజాయి బ్యాచ్ చాలా స్పష్టంగా మీ నాయకులు గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు వస్తుందని చెప్తే కాదు, ఇటువంటి వాళ్ళను మనం సపోర్ట్ చేస్తేనే 10 మంది మన జెండా పట్టుకుంటారని నువ్వు తెనాలి వెళ్తే ఆ రోజు నీకు వచ్చిన చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసు. ఇవాళ గతంలో నువ్వు ఈ అప్పిరెడ్డి లాంటి వ్యక్తులు గుంటూరు మిర్చి యార్డులో చేసిన దుర్మార్గాలు దోపిడీ, నువ్వు మిర్చి యార్డుకి వెళ్తే రైతులు అక్కడ నిన్ను ప్రశ్నించిన విధానం, అక్కడ మిర్చి బ్యాగులు కూడా వచ్చిన మీ పార్టీ నాయకులు ఎత్తుకెళ్ళటం, ఆ మిర్చి అంతా కూడా దుక్కిపడేయటం, అక్కడ మళ్ళీ పబ్బం గడుపుకోవడం కుదరక పొదిలెళ్ళి అమరావతి రైతుల్ని ఏదైతే మీరు పిచ్చికోతలు కూశారో అవన్నీ కూడా మహిళలో ప్లేకార్డ్ చూపిస్తే పొదల్లోని పార్టీ కార్యకర్తల నాయకులతో మహిళల మీద దాడి చేయించి పిచ్చికోతలు కారు కోతలు చూసి నీ కొమ్మునేసినే జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ మొన్న నువ్వు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని బెట్టింగ్లో చనిపోయిన వ్యక్తికి నువ్వు అక్కడికి వెళ్ళి 3 వ్యక్తుల మరణానికి కారణమయ్యావు. ఒకళ్ళు సింగయ్య, నీ పార్టీ కార్యకర్త, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నీ బండి ముందుకు వచ్చి నీ కారు టైర్ కింద పడితే నీ డ్రైవరు బ్రేక్ వేసి వెనక్కి తీసుకొని ఆ సింగయ్యని నీ నాయకులు పక్కన లాగి పడేస్తే నువ్వు కనీసం బండి ఆపటం కానీ
లేక దాని మీద పశ్చాత్తాపం కానీ సంఘాన్ని బతికించే విధంగా హాస్పిటల్లో తీసుకెళ్ళటం కానీ చేయకుండా మళ్ళీ ఇవాళ నీ పార్టీ నాయకుల్ని రీకాలింగ్ డ్రామాలు మొదలు పెడతావా, బటన్లు నొక్కమంటావా, స్విచ్లు నొక్కమంటావా? మళ్ళీ ఇవాళ నీ యువకర్తలంతా కూడా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నువ్వు ఇవాళ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా వచ్చే డబ్బుల్ని చెడగొట్టాలి, ఏ విధంగా తప్పుడు కాగితాలు పెట్టాలి ఢిల్లీ దాకా ఆర్థిక సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకి, వరల్డ్ బ్యాంక్కి, వివిధ బ్యాంకులకి, ఆర్బీఐకి, ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా బుగ్గన రాజేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యువకర్తలు ఏదైతే బెంగళూరు ప్యాలెస్లో 5 రోజులు ఈ కార్యక్రమాలు చేసి 2 రోజులు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి చేస్తూ ఉంది. ఇవాళ తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధికి వెళ్తా ఉంది. ఒక బిడ్డకి, 2 బిడ్డకి, 3, 4, 5, 6 బిడ్డలు ఉన్న కుటుంబాలకు కూడా డబ్బులు వెళ్ళినాయి. మీడియా పత్రికలన్నీ కూడా కళ్ళ ముందు పెట్టి చూపించేది. నీ రోత పత్రిక, నీ రోత ఛానల్ సాక్షి తప్ప. ఇవాళ ఆ తల్లికి వందనం వాస్తవాలు బయటికి రాకూడదని మీడియా పత్రికలో అన్నీ కూడా వాటిని హైలైట్ చేస్తూ ఉంటే, ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్లో చనిపోయిన వ్యక్తి శిలా విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ర్యాలీలు చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ సింగయ్య అనే వ్యక్తి నువ్వు ప్రయాణం చేస్తా ఉన్న కారు కింద టైర్ కింద పడితే నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, డ్రైవర్తో ఆ సింగయ్యని లాగి పక్కన పడేశారు పొదల్లో. కారు ఎక్కగానే నీకు డ్రైవర్ చెప్పాడు, నీ పిఏ చెప్పాడు, నీ నాయకులు చెప్పారు. నీలో మానవత్వం ఉంటే అప్పటికప్పుడే వాహనాన్ని ఆపి నీ ఏదైతే వాహన శ్రేణిలో ఉన్న అంబులెన్స్లో ఆ సంఘాన్ని కాపాడి ఉండేవాడి. నీ క్రిమినల్ యాటిట్యూడ్, జగన్మోహన్ రెడ్డి నీ నేర ప్రవృత్తి, నువ్వు కావచ్చు, నీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఆ వాహన శ్రేణిలో ఉన్న ఒక్కడ కూడా మానవత్వం లేకుండా సింగయ్య, బతుకున్న సింగయ్యని పొదల్లో గీడ్చి పడేశారు. పోలీసులు వచ్చి, అంబులెన్సులు వచ్చి తీసుకెళ్లేదాకా సింగయ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల. మార్గ మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చిందా? నీ పిఏ ఎమ్మెల్సీ రఘురామ ఫోన్ చేస్తాడు, ఎమ్మెల్సీ రఘురామ కారుని చెప్తాడు, ఆ కారులో యాక్సిడెంట్ అయిందని చెప్తారు. సెక్రటేరియట్ బిల్డింగుల్లోనే నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాల్సిన పరిస్థితి నీకు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలే 5 ఏళ్ళు నువ్వు అనుభవించి మళ్ళీ వాళ్ళ దుర్మార్గం అని, మళ్ళీ ఉద్యమాలని, మళ్ళీ జనాలను రెచ్చగొట్టి రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమాలు చేస్తున్నావు. 20 జనవరి, ఫిబ్రవరి నెలలో నీ దుర్మార్గాలన్నీ కూడా బయటపడ్డాయి. అధికారుల్ని, ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారుల్ని సస్పెండ్ చేయించావు. అట్లాగే అమరావతి నాగార్జున యూనివర్సిటీలో పిల్లల మీద దాడులు చేయించావు. ఈ విధమైన కార్యక్రమాలన్నీ కూడా 20 జనవరిలో జరిగినాయి. 20 ఫిబ్రవరిలో మరి జాస్తి కృష్ణ కిషోర్ లాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలన్నీ కూడా 20 ఫిబ్రవరిలో చేసావు. అట్లాగే ఏదైతే ఛార్జీ మెమో కూడా ఇవ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇమీడియట్గా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా కనపడ్డాయి. ఫిబ్రవరి, మార్చిలో మరి ఏ రిలయన్స్ కంపెనీ మీద దాడి చేశావు, ఏ రిలయన్స్ కంపెనీ మీద మరి నీ తండ్రి
ఈ ఉదంతాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు పబ్బం కడుకున్నావు. అదే రిలయన్స్ కంపెనీని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టావు. అదే రిలయన్స్ కంపెనీ ఎంపీకి రాజ్యసభ ఇచ్చావు. మళ్ళీ 20 మార్చిలో అప్పుడు వద్దన్నావు. మళ్ళీ ఎవరైతే పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదంటూ వివేక్ హత్య కేసుని సిబిఐ దర్యాప్తు హైకోర్టుకి వద్దు మరి దర్యాప్తు కోసం హైకోర్టుకి ఆశ్రయించావు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వద్దని సిబిఐ వద్దని దాంట్లోంచి బయటకు వచ్చావు. మళ్ళీ సిబిఐ వద్దని హైకోర్టు మరి అక్కడి నుంచి బయటకు వచ్చావు. మార్చి ఏప్రిల్తో నిమ్మగడ్డ మరి ఆ రోజు ఎలక్షన్ కమిషనర్తో మరి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, ఆయన మీద ఎన్ని మరి అడ్డగోలు ఈ అపవాదులు వేయటం, ఎన్నో దుర్మార్గాలు ఆ రోజు చేసావు. ఏప్రిల్ మేలో మరి డాక్టర్ సుధాకర్ మీద దమనకాండ చేయించావు. మేలో మరి ఆ రోజు మజిస్ట్రేట్ నివేదిక పక్కన పెట్టి పోలీసులకు ఇచ్చే ఈ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ప్రాథమిక హక్కుని దానికి ఆ హక్కుని మరి పరిమితుల లోబడి ఉంటుంది. నిజం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం అలాంటి పరిమితి కింద రాదని చాలా భావ ప్రకటన స్వేచ్ఛ మీద స్పష్టంగా ఎల్జీ పాలిమర్స్ కేసులో కూడా ఎల్జీ పాలిమర్స్ కూడా 20 మేలో మరి అది కూడా ఎల్జీ పాలిమర్స్లో నీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పడ్డాయి. మే జూన్లో జనం సొమ్ముతో నువ్వు చేసిన దుర్మార్గాన్ని బయటపడింది. ప్రైవేట్ రంగాల్లో నిర్మాణాలు కావచ్చు, కట్టుబడి రంగంలో ఇసుక మొదటి 2 నెలల్లోనే ఇసుక సత్యాగ్రహం చేసి చంద్రబాబు నాయుడు గారు నీ దుర్మార్గాలను ఆ రోజు బయట పెట్టాడు. ఎందుకంటే ఆ శాండ్ దోపిడిలో భవన నిర్మాణ కార్మికులు 100 మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆకలి మంటలు, ఇసుకలోంచి తైలం తీసుకొచ్చావు. ప్రత్యేక హోదా ప్రగల్భాలు పలికి 22 ఎంపీలు రాజ్యసభ ఎంపీలను అడ్డం పెట్టి నీ కేసుల్లోంచి బయటపడటానికి 5 ఏళ్ళు ఆ ఎంపీలు ఆ రాజ్యసభ సభ్యులు నీకు ఉపయోగపడ్డారు. అలాగే పోలవరంలో జరిగే పనులన్నీ కూడా పక్కన పెట్టావు. మళ్ళీ బందర్ పోర్టులు కావచ్చు, లేకపోతే మొత్తం విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కావచ్చు, మొత్తం ఈ దుర్మార్గాలన్నీ కూడా చేసావు. జూన్ జూలైలో నీ వంకర స్నేహం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో గోదావరి నీళ్ళన్నీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకొచ్చేస్తున్నాం, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, రాయలసీమను దురుస్తామని వంకర మాటలు మాట్లాడి ఎన్నో తప్పుడు కూతలు కూసి నువ్వు జూన్ జూలై అంతా కూడా కాలక్షేపం చేసావు. అట్లాగే కరెంట్ షాకులు అడ్డగోలుగా నీ దోపిడీ కార్యక్రమాలన్నీ కూడా పీపీఎల్ మొత్తం ఏదైతే పేచీ పెట్టుకొని కంపెనీలని ముక్కుతాడేయాలని, కంపెనీలని లొంగదీసుకోవాలని పీపీఎల్ అని చెప్పేసి పీపీఎల్ని తప్పు పెట్టి చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి అసెంబ్లీలో చెప్పాడు. పీపీఎల్ జోలికి వెళ్తున్నావు, భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, 5 ఏళ్లలో 1000 కోట్ల భారం పెడుతుందంటే మూర్ఖంగా పీపీఎల్ రద్దు చేసి అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని 1000 కోట్ల రూపాయలు కరెంటు కష్టాలన్నీ కూడా నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆ కార్యక్రమం జరిగింది. తర్వాత జూలై ఆగస్టులో 2019 జూలై ఆగస్టు అన్నా క్యాంటీన్లని రద్దు చేసి అన్నా క్యాంటీన్లో బ్రాందీ షాపులు పెట్టి అన్నా క్యాంటీన్ల దగ్గర కరోనా సమయంలో టీచర్లు నిలబెట్టి ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డావు. పేదవాడి తినే 5 రూపాయల అన్నానికి కూడా దుర్మార్గం చేసింది కూడా జూలై ఆగస్టులో ఈ కార్యక్రమాలు 2019లో చేసావు. అట్లాగే 2000 స్పీకర్తో అడ్డగోలుగా ఆ రోజు తమ్మినేనితో నువ్వు మాట్లాడొచ్చిన భాష కానీ నువ్వు మాట్లాడొచ్చిన తిట్లన్నీ కూడా జూలై ఆగస్టులో అందరూ కూడా చూశారు. అట్లాగే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు కూడా 2019